Hi everyone, welcome to my channel Me Yashu Vlogs. Today's video is all about hair care. నేను నా హెయిర్కి ఏమేమి ప్రొడక్ట్స్ యూస్ చేస్తాను అండ్ నా ఆయిలింగ్ లైక్ షాంపూయింగ్ కండిషన్ ఎవ్రీథింగ్ నేను క్లియర్గా డీటెయిల్గా నేను వీడియో చూపిస్తున్నాను అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, మీ స్కిన్ టైప్కి ఏది సెట్ అవుతుందో అదే యూస్ చేయండి. అండ్ నేను క్లియర్గా డీటెయిల్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. ఫస్ట్ కమింగ్ టు ద ఆయిలింగ్. నేను ఆయిలింగ్ వచ్చేసరికి నా ఓన్ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నా. లైక్ దీంట్లో వచ్చేసరికి కోకోనట్ ఆయిల్, బాదం, ఆలివ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, మందారం ఆకులు, మందారం ఫ్లవర్స్, ఉసిరికాయ, మెంతులు, కలోంజీ సీడ్స్, ఇవే అనుకుంటా మ్యాక్సిమం, రోజ్మెరీ లీవ్స్, అవి అన్నీ యాడ్ చేసి బాగా బాయిల్ చేసేసేసి దాన్ని స్ట్రెయిన్ చేసి నేను ఇట్లాగా ఈ బాటిల్లో నేను స్టోర్ చేసుకున్నాను. ఒక ఫుల్ బాటిల్ మొత్తం ప్రిపేర్ చేసుకుంటాను. నేను అదే యూస్ చేస్తాను. ఒక్కోసారి కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేస్తాను. లైక్ మెయిన్ స్కాల్ఫ్కి అయితే కంపల్సరీ నేను ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ అప్లై చేస్తాను. అండ్ కింద ఎడ్జెస్కి వచ్చేసరికి నేను కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకుంటాను. బేస్డ్ ఆన్ మై మూడ్ అనమాట. లైక్ ఏదైనా మ్యాక్సిమం నేను ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ అప్లై చేసుకుంటాను. సో నా హెయిర్ ఆయిలింగ్ వచ్చేసరికి వీక్లీ ట్వైస్ చేస్తాను. హెయిర్ ఆయిలింగ్ మస్ట్ అనమాట. నైట్ పెట్టేస్తాను, మార్నింగ్ హెడ్ బాత్ చేసేస్తాను. ఫస్ట్ కమింగ్ అది వచ్చేసి హెయిర్ ఆయిల్. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఈ రోజ్మెరీ లీవ్స్ నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఒక్కొక్కసారి ఓన్లీ రోజ్మెరీ లీవ్స్తో వాటర్ ప్రిపేర్ చేసుకొని హెయిర్కి స్ప్రే చేసుకుంటాను. అండ్ ఇంకొకసారి ఏంటంటే ఈ రోజ్మెరీ లీవ్స్ ప్లస్ ఫ్లాక్సీ సీడ్స్ ఉంటాయి కదా, ఫ్లాక్స్ సీడ్స్, రైస్ అండ్ ఇంకోటి యాడ్ చేస్తాను, మెంతులు. ఈ 4 ఇంగ్రీడియంట్స్ కలిపి నేను మంచిగా బాయిల్ చేసేస్తాను. ఫస్ట్ ఒక నైట్ మొత్తం అవన్నీ వాటర్లో నానపెట్టేసేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఈ వాటర్ని వచ్చేసరికల్లా బాయిల్ చేస్తాను అనమాట. సో దట్ మనకి అది మొత్తం వాటిల్లో ఉన్న వైటమిన్స్ ఏదైనా సరే మొత్తం అబ్జార్బ్ చేసుకుంటుంది ఆ వాటర్కి. సో మన హెయిర్కి అనేది మనం ఆ వాటర్ యూస్ చేస్తే మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. హెయిర్లో డాండ్రఫ్ ఉండక కూడా ఈజీగా పోతుంది. మీకు చూపిస్తున్నాను కదా ఈ చిన్న స్ప్రే బాటిల్లో. ఫస్ట్ ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని నేను యూస్ చేస్తున్నప్పుడల్లా ఈ చిన్న బాటిల్లోకి నేను కన్వర్ట్ చేసేసుకొని నేను నా హెయిర్కి స్ప్రే చేసుకుంటాను. చాలా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఎవరైనా ఇది వచ్చేసి న్యాచురల్ కాబట్టి సో ఎవరైనా ఈజీగా ట్రై చేయొచ్చు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అయిపోవచ్చు. దీంట్లోకి వచ్చేసరికి నేను చెప్పినట్టు రోజ్మెరీ లీవ్స్, మెంతులు, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ రైస్, ఈ 4 యాడ్ చేసేసి నేను బాయిల్ చేస్తాను. ఒక నైట్ స్టోర్ చేసి నేను నెక్స్ట్ డేకి బాయిల్ చేస్తాను అనమాట. సో ఇది వచ్చేసరికి నా హెయిర్ గ్రోత్కి నేను ఆ స్ప్రే యూస్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటి, షాంపూయింగ్. సో నేనైతే ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ లైక్ ఒక 5 to 6 years ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అంతే ఒక 5 to 6 years నుంచి నేను ట్రెసమే షాంపూనే యూస్ చేస్తున్నాను. నేను ఇంకొక దానికి అసలు కన్వర్ట్ కూడా అవ్వలేదు ఇంతవరకు. నేను అదే యూస్ చేస్తున్నాను బికాజ్ నాకు అది సెట్ అయిందనమాట. సో నేను ట్రెసమే షాంపూ ఒక్కటే యూస్ చేస్తాను. నా హెయిర్కి వచ్చేసరికల్లా ఇంకోటి ఏం ప్రిఫర్ చేయలేదు. చాలా బాగుంటుంది. నాకైతే హెయిర్ సాఫ్ట్ అండ్ సిల్కీ అట్లా అనిపిస్తుంది. అండ్ దీని ప్రైస్ కూడా మీకు కనిపిస్తుందో లేదో, అంత సి యాజ్ ఇఫ్ యూ కెన్ సీ కదా, ప్రైస్ వచ్చేసరికల్లా 830. కానీ మనకి డిమార్ట్లో ఒక్కోసారి హాఫ్ ప్రైజే పడుతుంది. సో నేను యూస్ చేసే షాంపూ వచ్చేసరికి ట్రెసమే హెయిర్ ఫాల్ డిఫెన్స్. ఒక్కోసారి ట్రెసమేలో స్మూత్ అండ్ షైన్ ఉంటుంది కదా, అది కూడా యూస్ చేస్తాను. నెక్స్ట్ కమింగ్ టు ద హెయిర్ మాస్క్ వచ్చేసరికల్లా యాజ్ ఇఫ్ యూ కెన్ సీ ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. అసలు ఇట్స్ మై 3rd బాటిల్. ఇట్స్ అండ్ స్క్వాడ్ స్కూప్. నేను దీని మీద షార్ట్ వీడియో కూడా ఒకటి పోస్ట్ చేశాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్ వన్స్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే. ఎంత బాగుంటుందంటే హెయిర్ అనేది చాలా, ఒకసారి మనం అప్లై చేసిన తర్వాత హెయిర్ అనేది చాలా సాఫ్ట్ అయిన ఫీలింగ్ వస్తుంది. నాకు చాలా చాలా నచ్చుతుంది ఇది. అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. లైక్ సెలూన్ స్టైల్ హెయిర్ అనిపిస్తుంది మనకు ఒక్కసారి యూస్ చేశాక. ఏం లేదు, హెడ్ బాత్ చేసిన తర్వాత నేను ఒక 10 to 15 minutes అప్లై చేసేసుకుంటా. వెట్ హెయిర్ మీద అప్లై చేసేసుకొని అట్లా ఉంచేస్తాను. సో నాకైతే బాగా సెట్ అయింది. నేను ఇదే కంటిన్యూ చేస్తాను. అండ్ దీని తర్వాత కండిషనర్ వచ్చేసరికి లారియల్, యాక్చువల్లీ నేను మీకు చూపించడం మర్చిపోయాను. లారియల్ది ఉంది కదా, లైక్ వైలెట్ కలర్ బాటిల్, దాని పేరు నాకు గుర్తు అట్లా, లారియల్ వాళ్ళది కండిషనర్ యూస్ చేస్తాను నేను. అండ్ నెక్స్ట్ కమింగ్ టు హెయిర్ సీరమ్. ఇది వచ్చేసరికల్లా నా 4th or 5th బాటిల్ అయి ఉండొచ్చు. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. అసలు లారియల్ హెయిర్ సీరమ్ ఎంత బాగుంటుందంటే, ఓ మై గాడ్, దీంట్లో ఎన్ని మంచి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అసలు. లైక్ చాలా చాలా ఫేవరెట్ అనమాట. అంత బాగుంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మనకి ఇది హీట్ ప్రొటెక్టెంట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. దీన్ని వచ్చేసరికల్లా చాలా స్మెల్ కూడా బాగుంటుంది. ఏం ఆయిలీగా ఉంచటం హెయిర్ మీద అట్లా ఏం ఉండదు. చాలా మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. అండ్ ప్రైస్ వచ్చేసరికల్లా 630 or 600 ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. మీకు చూపిస్తుంది కదా, 650 ప్రైస్.
దీని ప్రైస్ వచ్చేసరికి 650. ఒకసారి మనకి అమెజాన్లో లైక్ 500, 550 ఆ ప్రైస్ కూడా వచ్చేస్తుంది. సో ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట, లారియల్ ప్యారిస్ హెయిర్ సీరమ్. చాలా చాలా బాగుంటుంది. సో ఇంతవరకు నా హెయిర్ కేర్ అయిపోయింది అనమాట. నేను హెయిర్కి యూజ్ చేసే ప్రొడక్ట్స్ వచ్చేసరికి ఇవే అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద షవర్ జెల్. నేను ఫస్ట్ నుంచి నేను బాత్ అండ్ బాడీ వర్క్స్ వల్ల షవర్ జెల్ యూస్ చేశాను. అండ్ మధ్యలో నేను ది బాడీ షాప్ వాళ్ళు కూడా యూస్ చేశాను. బట్ ఎందుకు ఒకసారి పీవీపీ మాల్ విజయవాడ పీవీపీకి వెళ్ళినప్పుడు బాత్ అండ్ బాడీ వర్క్స్తో లైక్ బాడీ షాప్ నాకు కావాల్సిన ఫ్లేవర్లో లేదనమాట. సో అందుకని నేను ఈ జాక్లిన్ వాళ్ళది స్ట్రాబెరీనా ఈ ఫ్లేవర్ స్ట్రాబెరీ ఫ్లేవర్లో తీసుకున్నాను. చాలా బాగుంటుంది ఇది కూడా. అండ్ బట్ మెయిన్ నాకు బాత్ అండ్ బాడీ వర్క్స్ ఫేవరెటే. బట్ ఏదో ట్రై చేద్దాం కదా అంటే బై 1 గెట్ 1 ఆఫర్ పెట్టాడు అనమాట. సో తీసేసుకున్నాను. అండ్ చెప్పాను కదా ఎప్పటికీ నా ఫేవరెట్ ఆరెంజ్ జింజర్ కలిపి ఉంటుంది. ఇది బాత్ అండ్ బాడీ వర్క్స్ వాళ్ళది. ఇది మొన్న రీసెంట్గా పర్చేస్ చేశాను నేను. అంతకుముందు ది బాడీ షాప్ దీన్ని యూస్ చేయకముందు దీని బాడీ షాప్ది మధ్యలో యూస్ చేశాను. ఆల్మండ్లో వస్తుంది ఫ్లేవర్ కూడా. అది కూడా అసలు ఎంత బాగుంటుంది అంటే సీరియస్లీ డర్ట్ని మంచిగా రిమూవ్ చేస్తుంది. అండ్ స్మెల్ మెయిన్ ఆ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది చూసారా, సూపర్ ఉంటుంది అనమాట. ఇది కూడా నా ఫేవరెట్. సో నేను ప్రజెంట్ ఈ 2 యూస్ చేసేస్తున్నాను షవర్ జెల్. ఇదనమాట కమింగ్ టు మై హెయిర్ అండ్ మై బాడీ కేర్. నేను ప్రజెంట్ ఇవే యూస్ చేస్తున్నాను. నేను ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి వీటికే స్టిక్ అయి ఉన్నాను. ఇదనమాట నా కంప్లీట్ బాడీ అండ్ హెయిర్ కేర్ వచ్చేసరికల్లా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా యూస్ చేయొచ్చు. అండ్ నేను ప్రైస్ చెప్పడం మర్చిపోయాను కదా, దీని ప్రైస్ వచ్చేసరికల్లా ఇట్స్ అరౌండ్ 1800 అంతేనా? మీకు కనిపిస్తుందా? నాకు మర్చిపోయాను. బట్ ఇది నాకు మొన్న రీసెంట్గా బాత్ అండ్ బాడీ వర్క్స్ వాళ్ళు ఆఫర్ పెట్టారు కదా, నేను ఒక 1000 ఎంతో పడినట్టుంది నాకు ఈ బాటిల్ అంతేను. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికల్లా 1800 పడుతుంది. దట్స్ ఇట్ అనమాట. సో దీస్ ఆర్ మై హెయిర్ అండ్ బాడీ కేర్. దట్స్ ఇట్. నేను వీటికి మించి నేను ఇంకేం కొత్తగా ట్రై చేయాలి. సపోజ్ నేను ట్రై చేస్తే నేను ఫ్యూచర్లో నేను ఖచ్చితంగా మీకు చెప్తాను. అండ్ మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాయ్. नखरे वाली कुटे निघाली घालून साडी लाल गुलाबी पागल करते तुझे मोरनी चाल गुलाबी साडी आणि लाली लाल लाल दिसते मी भारी.